ఈరోజు ఫాల్గుణ శుక్ల పౌర్ణమి తిథి ఉంది. హోళీ పర్వదినం, అలాగే ఈరోజు లక్ష్మీ జయంతి. ఈ సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సమస్త శుభాలు చేకూరుతాయో, లాభాలను సిద్ధింపజేసుకోవచ్చో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. ప్రధానంగా హోళీ పర్వదినము లక్ష్మీ జయంతితో కలిసి వచ్చిన సందర్భంగా గృహంలో ఉదయం పూట శ్రీ మహాలక్ష్మీదేవి చిత్రపటం దగ్గర తామర ఒత్తులతో దీపారాధన చేయటం, పద్మపుష్పాలతో పూజించటం, శ్రీ సూక్తం, కనకధారా స్తోత్రం పఠించటం లేదా శ్రవణం చేయటం ద్వారా శ్రీ మహాలక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. సులభంగా లక్ష్మీదేవిని పూజించాలంటే గంధం రాసిన మారేడు దళాలతో లక్ష్మీదేవిని పూజిస్తూ లక్ష్మీ జయంతి సందర్భంగా ఓం బిల్వ నిలయాయై నమః అనే నామాన్ని 21 సార్లు పఠించండి. అలాగే ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోవాలంటే లక్ష్మీదేవికి బెల్లం పొంగలి నైవేద్యం పెట్టి ఆ బెల్లం పొంగలి ముత్తైదువులకి తాంబూలంలో ఉంచి వాయినంగా ఇవ్వండి. లక్ష్మీ జయంతి సందర్భంగా ఈ విధి విధానం పాటిస్తే లక్ష్మీ కటాక్షానికి పాతులై ధనపరంగా మంచి సత్ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. అదేవిధంగా హోళీ పర్వదినం సందర్భంగా కొన్ని పరిహారాలు పాటించడం ద్వారా ఆర్థికంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. హోళీ రోజు నల్ల పసుపు కొమ్ముకు సంబంధించినటువంటి పరిహారాలు పాటిస్తే ధనలాభం కలుగుతుంది. దృష్టి దోషాల నుంచి కూడా సులభంగా బయటపడవచ్చు. ప్రధానంగా ఒక నల్ల పసుపు కొమ్ము తీసుకొని ఆ నల్ల పసుపు కొమ్ముకి సింధూరం బొట్టు పెట్టి దానికి ధూపం వేసి అగరబత్తులు చూపించి ఒక ఎరుపు రంగు వస్త్రంలో ఈ నల్ల పసుపు కొమ్మును ఉంచి దానితో పాటు కొన్ని రూపాయి నాణ్యాలు ఉంచి మూటగట్టి ఆ మూటను మీ పూజా మందిరంలో లక్ష్మీదేవి చిత్రపటం దగ్గర ఉంచండి. లక్ష్మీ పూజ పూర్తయిన తర్వాత ఆ మూటను ధనం దాచుకునే బీరువాలో దాచిపెట్టుకోండి. నల్ల పసుపు కొమ్ముకు సంబంధించిన ఈ పరిహారం హోళీ పర్వదినం నాడు పాటించడం ద్వారా విశేషంగా లక్ష్మీ కటాక్షానికి సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే దృష్టి దోషాలు ఎక్కువగా ఉన్నవాళ్ళు దృష్టి దోషాలన్నీ పోగొట్టుకోవాలంటే హోళీ సందర్భంగా హోళీ మంటలు వేయాలి. ఈ మంటలు ఎలా వేయాలంటే ఎండిపోయినటువంటి కర్ర పుల్లలు, అలాగే గొబ్బెమ్మలు వీటన్నిటినీ కలిపి మంటలు ఏర్పాటు చేయాలి. అలాగే 7 నల్ల పసుపు కొమ్ములు తీసుకొని ఆ 7 నల్ల పసుపు కొమ్ములు ఒక నలుపు రంగు వస్త్రంలో ఉంచి మూటగట్టి ఇంట్లో సభ్యులందరూ కూడా ఆ మూటతో 7 సార్లు దిష్టి తీయించుకొని ఆ మూటను హోళీ మంటల్లో వేయాలి. ఇలా చేస్తే సంవత్సరం పాటు మీ ఇంట్లో సభ్యులందరికీ దృష్టి దోషాలు తగ్గిపోతాయి. శత్రుబాధల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే హోళీ పర్వదినం పరమేశ్వరుడికి ఎంతో ప్రీతిపాత్రమైన రోజు కాబట్టి ఈరోజు పరమశివుణ్ణి తుమ్మిపూలతో పూజించి చిమ్మిలి నైవేద్యంగా సమర్పించాలి. శివాలయ ప్రాంగణంలో విభూతి పండ్లు, శివస్తోత్రాలున్న పుస్తకాలు ఎవరికైనా దానం ఇచ్చినట్లయితే పరమశివుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే శ్రీకృష్ణ పరమాత్మ డోలోత్సవం నిర్వహించే రోజు హోళీ కాబట్టి ఈరోజు శ్రీకృష్ణ పరమాత్మను దర్శనం చేసుకోవటం, శ్రీకృష్ణ పరమాత్మ ఆలయంలో కృష్ణుడికి అర్చన చేయించుకోవటం, డోలోత్సవాన్ని దర్శించటం, అలా వీలు కాని పక్షంలో గృహంలో కృష్ణుడికి పాలు, పెరుగు, వెన్న, పటిక బెల్లము వీటిలో ఏదైనా నైవేద్యంగా సమర్పించడం ద్వారా శ్రీకృష్ణ పరమాత్మ సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే ఆంజనేయ స్వామి సంపూర్ణమైన అనుగ్రహం కలిగి మనోధైర్యం, ఆత్మవిశ్వాసం పెంపొందింపజేసుకోవటానికి, పనులన్నీ సులభంగా పూర్తి చేసుకోవటానికి, విశేషమైన ధనలాభం కలగటానికి హోళీ సందర్భంగా రావి ఆకుకు సంబంధించిన ఒక ప్రత్యేకమైన విధి విధానం పాటించాలి. ఆ విధి విధానం ఏంటంటే ఒక రావి ఆకు తీసుకొని ఆ రావి ఆకు మీద సింధూరంలో కొద్దిగా నువ్వుల నూనె కలిపి లేదా శుద్ధోదకం కలిపి ఆ సింధూరంతో రామ్ రామ్ అనే అక్షరాలు రాయాలి. అలా రాసిన తర్వాత రామ్ రామ్ అని అక్షరాలు రాసినటువంటి ఆ రావి ఆకు మీద ఒక తీపి పదార్థం ఉంచి ఎక్కడైనా ఆంజనేయ స్వామి వారి విగ్రహం దగ్గర ఆ రావి ఆకు నుంచి నమస్కారం చేసుకోవాలి. ఇలా చేస్తే ఆంజనేయ స్వామి సంపూర్ణమైన అనుగ్రహం కలిగి ఆర్థికంగా పురోభివృద్ధి ఏర్పడుతుంది. మనోధైర్యం, ఆత్మవిశ్వాసం పెంచుకోవచ్చు. అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకోవచ్చు. అలాగే అప్పుల సమస్యల నుంచి సులభంగా బయటపడటానికి కూడా హోళీ పర్వదినం సందర్భంగా ఒక ప్రత్యేకమైన విధి విధానం పాటించాలి. బాగా అప్పులు ఎక్కువగా ఉన్న వాళ్ళు ఎవరైనా సరే హోళీ సందర్భంగా ఒక ఎరుపు రంగు వస్త్రం తీసుకోండి. ఆ ఎరుపు రంగు వస్త్రంలో ఒక ఎర్ర చందనపు చెక్కను ఉంచండి. 9 గులాబీ పూలు ఉంచండి. కొద్దిగా కుంకుమ వేయండి. 9 రూపాయి నాణ్యాలు ఉంచండి.
ఆ ఎరుపు రంగు వస్త్రాన్ని మూటగట్టి లక్ష్మీ పూజలో ఉంచి ధూపం వేసి అగరబత్తులు చూపించండి. మర్నాడు ఆ మూటను తీసుకుని వెళ్ళి ధనం దాచుకునే ప్రదేశంలో కానీ వ్యాపార స్థలంలో గల్లాపెట్టెలో కానీ ఉంచండి. మీకు అప్పులన్నీ తీరిపోయిన తర్వాత ఆ మూటలో ఉన్నటువంటి ఎర్రచందనపు చెక్క, గులాబీ పూలు ఎవరు తొక్కని చోట చెట్టు మొదట్లో వేయండి. ఆ మూటలో ఉన్నటువంటి రూపాయి నాణ్యాలు ఎక్కడైనా దేవాలయం హుండీలో వేయండి. హోళీ సందర్భంగా తీవ్రమైన అప్పులతో ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఈ ప్రత్యేకమైన విధి విధానం పాటిస్తే అప్పుల సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు.